హాయ్ గైస్, ఈ సంవత్సరం కూడా తెలంగాణ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా కాలం నుంచి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. సో ఎందుకంటే ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్ల కోసం, తర్వాత డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ కోసం, దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజీలు ఎవరైతే పనిచేయాలనుకుంటున్నారో ఇంజనీరింగ్ కాలేజెస్ అండర్ జేఎన్టీయూహెచ్, సో వీళ్ళకి జేఎన్టీయూహెచ్ కూడా టీఎస్ సెట్ ఎగ్జామ్ని కంపల్సరీ చేసింది. కాబట్టి ఎవరైతే ఈ ఎగ్జామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, డిగ్రీ కాలేజీ లెక్చరర్లుగా, ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేయాలనుకుంటారో వాళ్ళందరికీ సెట్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి చూడండి, డేట్ May 14th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ రెడీ అవుతూ ఉంటాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. సో May 14th నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి July 12th ఈ తేదీ ముగుస్తుంది. సో ఫైన్తో పాటు July 26th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 20వ తేదీ నుంచి సెట్ ఆల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ తేదీలు మార్చమని, ఎగ్జామ్ August 28 నుంచి ప్రారంభం అవుతుంది కనుక ఈ డేట్స్ని మార్చమని కొంతమంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 28th August స్టార్ట్ అయ్యి August 31st ఎగ్జామ్ కంప్లీట్ అవుతాయి అన్ని పేపర్స్. సో తెలంగాణ సెట్లో 2 పేపర్లు ఉంటాయి. సో యూజీసీ నెట్ లాగానే తెలంగాణ సెట్లో కూడా 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 50 మార్క్స్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. పేపర్ 2 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఎలాగ అప్లై చేయాలో చూద్దాం. సో తెలంగాణ సెట్కి అఫీషియల్ వెబ్సైట్ ఉంది, telanganasет.org అని. వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి దాన్ని అప్లై చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ వస్తుంది, అప్లికేషన్ బటన్ వస్తుంది, అప్లై చేయాలి. తర్వాత మీరు దాని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ చూద్దాం. చూడండి, ఇక్కడ జనరల్ పేపరు, ఫస్ట్ పేపర్ వచ్చి జనరల్ పేపర్. ఇందులో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్, నీకు రీసెర్చ్ గురించి, తర్వాత టీచింగ్ గురించి ఏమాత్రం యాప్టిట్యూడ్ ఉంది అనేది పేపర్ 1లో చూస్తారు. తర్వాత పేపర్ 2లో మీరు పీజీలో ఏదైతే చేశారో ఆ సబ్జెక్టు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రధానంగా ఇందులో ఉన్న సబ్జెక్ట్స్ కానీ మీరు చూస్తే జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, హిందీ, హిస్టరీ, లా, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్సెస్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో దీనికి ఏజ్కి సంబంధించిన ఎలాంటి వయోపరిమితి అనేది లేదు, నో ఏజ్ బార్, ఎవరైనా రాసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 2 పేపర్లు ఉంటాయి అని ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ పేపర్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి, సెకండ్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్. కాబట్టి టోటల్ వచ్చి 300 మార్క్స్కి ఇది. సహజంగా మీరు క్వాలిఫై అవ్వాలి అంటే కనీసం 50 నుంచి 60% కానీ మీరు స్కోర్ చేయగలిగితే ఇందులో క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్ సెంటర్లకు వచ్చి తెలంగాణలో ఉన్న ప్రధానమైన సిటీలన్నింటిలో కూడా సెంటర్స్ అవైలబుల్లో ఉన్నాయి. థ్యాంక్ యూ గైస్.